Happy Bharat, happy world, rich world, Bharat, Yatra for Vishwam. Welcome, grand welcome. మొదటిసారిగా నా వీడియోలు చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న ఆలనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను మీ మనీ పవర్ బాబా పాండగం యోగాచార్య, న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. సో ఆల్రెడీ నేను నవంబర్ 19వ తారీఖు 2023 రోజు మనము ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు చెప్పాను అన్నమాట. కాంగ్రెస్ సునామీ వస్తుందని. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది నాకన్నా గొప్ప న్యూమరాలజిస్టులు 30-40 సంవత్సరాలు న్యూమరాలజిస్ట్ ఉన్నారు, తర్వాత రాబోయే న్యూమరాలజిస్టులు అందరూ ఉన్నారు. కానీ ఇంత యాక్యురేట్గా 40 సీట్లు వస్తాయి, 70 సీట్లు 75 సీట్లు వస్తాయి, బీఆర్ఎస్కు 40 సీట్లు వస్తాయంటే 39 వచ్చినాయి, కాంగ్రెస్కి 70 నుంచి 75 వస్తాయంటే 64-65 వచ్చేసినాయి. అంటే ఇంత యాక్యురేట్గా ఏ న్యూమరాలజిస్ట్ చెప్పలేరు. తర్వాత చెప్పిన వాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే కేసీఆర్ సర్కారే వస్తుంది, ఏది ఏమైనా లాస్ట్కు మళ్ళీ కేసీఆరే కూర్చుంటాడు అని చెప్పారు. కానీ ఈ విషయం నేను ఇప్పుడు కాదు, 2018 డిసెంబర్ 13వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఒక 2-3 రోజుల ముందే నేను సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో అన్నింటిలో పెట్టాను. అన్ని మీడియా ఛానల్స్కి నేను పంపించాను వాట్సాప్లలో. కానీ వాళ్ళంతా రెస్పాన్స్ కాలేరు. అప్పుడు నాకు ధనం లేదు, నేను వరల్డ్ ఫేమస్ కాదు, అది పట్టించుకోలేరు. కానీ ఇప్పుడే నేను చెప్తుంటే ఇప్పుడు ఆ వీడియోలు లక్షల్లో వెళ్తున్నాయి. తర్వాత నిన్న ఆల్రెడీ తెలంగాణలో డిసెంబర్ 3 అంటే ప్రపంచ వికలాంగుల దినోత్సవం. డిసెంబర్ 3 అంటే ఎల్బీనగర్ చౌరస్తాలో శ్రీనాథాచారి ఆత్మ బలిదానం కోరిన రోజు. ఆత్మ ఆహుతి అయిపోయినాడు అమరులాగా. అలాంటి రోజు తెలంగాణలో 10 సంవత్సరాల్లో దొరల పరిపాలనకు విముక్తి జరిగింది. దొర పరిపాలన సాలు ధర అని అందరినీ పంపించేసినారు తట్టాపుట్ట చదువుకొని. అసలు ఎక్స్పెక్ట్ చేయలేంది ఓవర్ కాన్ఫిడెన్స్, అహంకారము, వీరన్నిటికీ కేర్ ఆఫ్ అడ్రస్. ఒక్కసారి వాళ్ళు బటన్ నొక్కారు. ఓట్ అనే బటన్ నొక్కితే ఎంత పెద్దోడైనా కింద పడాల్సిందే అని చెప్పింది కదా. ఇంకోటి, తెలుగు రాష్ట్రాల్లో కానీ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళు ఒక్కసారి తన్నిండంటే ముడ్డి మీద కింద పడాల్సిందే. గదే తన్నుడంటే ఓటేయడం అంటే మామూలు వ్యక్తులు వీళ్ళు. వాళ్ళు చదువుకోకపోవచ్చు, నిరక్షరాస్యులు కావచ్చు, కానీ మామూలు వ్యక్తి. తెలంగాణ బిడ్డ, ఏ బిడ్డ ఇది తెలంగాణ అడ్డా అన్నాడు చూడ, తగ్గేదే లేదు. అమ్మా, వికలాంగులకు పింఛన్లు ఇచ్చి వాళ్ళ జీవితాలను ఆగం చేశారు. వికలాంగుల ఆ యొక్క శాఖని ఆగమాగం చేస్తేవి. ఎవరిని ఆగమాగం చేయని వాళ్ళని ఉన్నాను, అందరిని ఆగం చేస్తేవి. లాస్ట్కు నువ్వు ఆగమైపోతుంది. ఇగో ఏది రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అదే జరుగుతుంది. ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు, నీకు పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. సో అందుకోసమే ప్రతి వ్యూహాలు. తర్వాత ఇంకోటి, మీ తప్పిదనం ఏం లేదు. జస్ట్ మీరు 13వ తారీఖు ఆ రోజు ప్రమాణస్వీకారం చేయకపోతే ఈరోజు గింత విపత్తు రాకపోతుండే. అందరు న్యూమరాలజిస్ట్ కానీ పెద్ద న్యూమరాలజిస్టు మీరు ప్రపంచంలో, కానీ చెప్తినలేరు కదా. సో ఏదేమైనా ప్రకృతి కూడా అనుకూలించలేదు. కరెక్ట్గా కాళేశ్వరము ఎప్పుడు ఇబ్బంది జరిగింది, ఎలక్షన్ 2 నెలల ముందే కదా. తర్వాత నేను ఆ వీడియోలో కూడా చెప్పాను, కేటీఆర్ సార్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రచార రథం నుంచి కింద పడ్డారు. అంటే ఇన్ఫర్మేషన్, కన్ఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ చెప్తుంది, నానా మీరు పడిపోయారు. ఇప్పటికైనా పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని మీడియాని, ముఖ్యంగా సోషల్ మీడియా లేకపోతే మీ ఆగడాలే అసలు ఇంకా ఎక్కువ పై స్థాయికి ఉంటుండే. యూట్యూబ్ మీ నాన్నదా, మీ తమ్ముందా, మీ ఒక్కదా? యూట్యూబ్ ఇంటదా, గూగుల్ ఇంటదా, ఫేస్బుక్ ఇంటదా, ట్విట్టర్ ఇంటదా? అందుకోసము అన్ని టీవీ ఛానళ్ళ నోరులు నొక్కేశారు, మీరు కుక్కేశారు, దాంట్లో పట్టి పాత్ర పెట్టేశారు. ఇంత నియంత పరిపాలన. సో అందుకోసమే సరే, జరిగిపోయింది. ఇప్పటికైనా పాఠాలు, గుణపాఠాలు నేర్చుకొని రాబోయే రోజులలో మంచి ప్రతిపక్షంగా ఉండి ప్రజలకు మేలు కోరే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని అనుకుంటున్నాను. ఇక రేవంత్ రెడ్డి గారు అనూహ్యంగా 0 ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక్కసారి పగ్గాలు ఇలా తీసుకొని రేసుకు నీ సంగతి అని రావడానికి కారణం ఏంటిది? నేను మొదటి నుంచి చెప్పేది ఏంటిది, ఎవరి పేరులో అయినైతే వైబ్రేషన్ ఉంటుందో వాళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటారు. అయితే కొన్ని పేర్లలో 1000 లోపే ఉంటుంది, కొన్ని పేర్లలో 500 లోపే ఉంటుంది. అలా వైబ్రేషన్ తక్కువ ఉంటే సెలబ్రేషన్స్ ఉండవు. తర్వాత ఎవరి పేర్లలో అయితే టీ అనే అక్షరం ఉంటుందో ఏదో ఒకరోజు చుస్
మన జెట్ స్పీడ్లో వచ్చేస్తారు అనమాట. ఎవరు ఊహించిందే జరుగుతుంది ఎప్పుడైనా లైఫ్లో. సో అలానే చూద్దాం రేవంత్ రెడ్డి గారి అనే పేరులో ఏమేమి ఉందో చూసుకుందాం. అసలు వాస్తవంగా మీరు గూగుల్ సెర్చ్ చేస్తే అనుమాల అంటారు, యనుమాల రేవంత్ రెడ్డి అనే ఈ పేరులో చాల్డియన్ పద్ధతిలో 70 నెంబర్ ఉంది, తర్వాత పైథాగరస్లో 83 ఉంది, నేమ్ నెంబర్లో 70 ఉంది, తర్వాత పిరమిడ్లో 44 ఉంది. వాస్తవంగా ఇక్కడ ఏవి కూడా అంత మంచి నెంబర్లు ఏం రాలేవు. వాస్తవమైన విషయం ఏంటిదంటే ఇవంతా సక్సెస్ఫుల్ నెంబర్స్ ఏం కావు. మరి ఎలా సక్సెస్ అయ్యారు అంటే రెండో మెథడ్లో చూసినప్పుడు చిన్నప్పుడు స్కూళ్ళల్లో ఈ రిజిస్టర్లో ఇంత పెద్ద పేరు ఏం రాయరు, వాళ్ళు ఏ రేవంత్ రెడ్డి అని రాసింటారు స్కూల్లో, రిజిస్టర్లో ఏ రేవంత్ రెడ్డి అని రాసింటారు స్కూల్లో చూడండి మీరు. సో అందుకోసమే ఏ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ 45 నెంబర్ వచ్చింది, 64 నెంబర్ వచ్చింది, ఇది 45 వచ్చింది, ఇది 7. అంటే దాదాపుగా 3 మెథడ్లో చాలా అద్భుతంగా ఉంది ఈ నంబరు. అయితే ఇక్కడ 45 అంటే మంచి స్ట్రాంగ్ నెంబరు, 64 అంటే 1 నెంబరు. సో ఈ ఏ రేవంత్ రెడ్డి అనేది ఒక వైబ్రేషన్లో న్యూమరాలజికల్ ప్రకారంగా బాగా ఒక 70% బాగా సక్సెస్ ఉంది అనమాట. ఇక అందరూ పిలిచేది రేవంత్ రెడ్డి అంటారు. సో అందుకోసమే ఇక్కడ ఒక 1 నెంబర్ వచ్చింది, అంటే సూర్యుంది. రేవంత్ రెడ్డి అనగానే ఇక్కడ కూడా పిరమిడ్లో 1 వచ్చింది. అంటే ఈ 1 ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటే గల్లీకో లీడర్ ఉంటారు, అలా 100 మంది ఉంటారు, ఎవరు సీఎం అయ్యేది తెలియదు, హైకమాండ్ పేపర్లో పెట్టేస్తేనే అది ఓకే అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి సీఎం కాలేడా, గిట్లుంటుంది అన్నమాట. ఎవరు సీఎం అవుతుందో ఢిల్లీ నుంచి ఆర్డర్ రావాలి అని అంటున్నారు కదా. కానీ గత 2 సంవత్సరాలుగా సీఎంను నేనే అని ప్రజల్లోకి వెళ్ళినాడు. మీకు అర్థమైందా లేదా? ఆయన పోటీ చేసిందే సీఎం కోసం. నేనే సీఎం, ఇది అఫర్మేషను, ఇది సంకల్పం. అందుకని ప్రజలు కూడా ఎవరు చెప్పేది ఏముంది, ఈయననే సీఎం అట, గుద్దుదాం పట అని గుద్దేసింటారు. లేకపోతే వేరే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి నేను సీఎం అయితే ఇంత మెజార్టీ వచ్చేది కాదు. తర్వాత ఇంకోటి ఈ విషయం ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేది ఇంతకుముందు మన ఎన్టీ రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీలో పాఠాలు నేర్చుకున్న స్టూడెంట్ కాబట్టి, చంద్రబాబు నాయుడు ఆచార్య చాణక్య సిద్ధాంతాలు నేర్చుకున్న వ్యక్తి కాబట్టి ఈ పెద్ద పాఠశాల, అది ఏం పెద్ద పాఠశాల, ఏది ఎన్టీ రామారావు పెట్టింది. ఆ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీలోనే స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆ పాఠంలో నేను కూడా పోయొచ్చిన 3 నెలలు. అందుకోసం చెప్తున్నా, అందరూ పోయొచ్చారు వాళ్ళకు. ఇక పోయొచ్చిన వాళ్ళు అందరూ సీఎంలు అయ్యారు. ఇక అందరు నాకు మెసేజ్, మీరు ఎప్పుడైతారు, అరే టైం పడుతుంది రా భయ్, టైం పడుతుంది. సో ఈ విధంగా ఆ పాఠాలు నేర్చుకున్న దాంట్లో కేసీఆర్ ముందుగా సీఎం అయ్యాడు. ఆ పాఠాలు నేర్చుకున్న దాంట్లోనే చంద్రబాబు నాయుడు ముందే 95లో సీఎం అయినారు. ఒక్కొక్కరు ఇక అవుతున్నారు చూడండి. ఇక తర్వాత లాస్ట్ పాఠాలు నేర్చుకుంది రేవంత్ రెడ్డి కదా, ఆయన కూడా అయిపోయాడు. గట్ల ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ నుంచి ఈ స్కూల్లో అది ఒక పెద్ద యూనివర్సిటీ, పొలిటికల్ యూనివర్సిటీ. సో అలా వచ్చింది కాబట్టి అందుకోసమే సరే. ఇప్పుడు అప్పుడైతే మేము బాధపడ్డాం, కానీ నా కామరెడ్డి నుంచి అనౌన్స్మెంట్ చేసిర్రు ఎమ్మెల్యేగా పోటీ చేయమని తెలుగుదేశం పార్టీ నుంచి. వెంటనే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా లోకేష్ బాబు గారు వద్దు, మనం తెలంగాణలో పోటీ చేయొద్దు, కాంగ్రెస్ ఓట్లు వేయండి, మీరు కాంగ్రెస్కి వేయండి తెలుగుదేశం పార్టీ అంటే ఇగో ఇది వ్యూహం. సో అందుకోసం తెలుగుదేశం పార్టీలో అందరు గుద్దింటారు రేవంత్ రెడ్డి మనోడే కదా తెలుగుదేశం పార్టీలో. సరే ఏ పార్టీలు ఉంటాయండి, చాలా వేసిండ్రు గెలిచిండ్రు. అయితే వాటికి తగ్గట్టుగా పేరులో బలాలు కూడా ఉంటాయి. సో అందుకోసమే రేవంత్ రెడ్డి అని అంటే ఎప్పుడైతే వచ్చినప్పుడు ఆర్ అనేది 200 ఉంటుంది, ఈ అనే దానికి 500 ఉంటుంది, వి అనే దానికి 60 ఉంటుంది, ఏ అనే దానికి 1 డిగ్రీ ఉంటుంది, ఎన్ అనే దానికి 50 ఉంటుంది, టీ అనే దానికి 400 ఉంటుంది. ఈ లెక్క చూసే నేను మొన్న చెప్పిన కదా, టీ నుంచి అంటే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయింది కాబట్టి టీ అంటే 400, బి అంటే 200 పడిపోయింది, 50% వస్తుంది అని చెప్పేసి గిట్లుంటాయి లెక్కలు. సో అదేవిధంగా టీ అనేది రేవంత్ రెడ్డిలో టీ అనేది ఉంది. ఎప్పుడైతే టీ అనే పేరు ఉంటుందో జెట్ స్పీడ్లో ముందుకు వెళ్ళిపోతుంటుంది. అదేవిధంగా హెచ్ అనే దానికి 500, మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 1711. సో ఈ రేవంత్ అనే పేరులోనే ఇంత వైబ్రేషన్ ఉంది. ఎవరి పేరులో అయితే 1000 పైన కానీ 1500 పైన ఉంటే కంఫర్టబుల్ జోన్ ఉంటుంది, ఆస్తులు ఉంటాయి, ఆరోగ్యం ఉంటుంది, భార్య పిల్లలు స్టేటస్ కంఫర్ట్ జేబులు ఏది కావాలంటే అది ఉంటుంది. అంటే మంచి వైభవంగా కుబేరులుగా ఉంటారన్నమాట 1500 వైబ్రేషన్ దాటితే. ఈవెన్ బిలియర్డ్స్లోనే 1500 ఒకటి ఉంది. ఈనాడు పేపర్ అనే పేరు సంస్థ ఉందో 1500 పైన ఉంది. అలానే ఎప్పుడైనా సరే రెడ్డి ఎవరి పేర్లో అయినా రెడ్డి. అప్పుడు మీరు అంటుంటారు చూడండి, ఇప్పుడు భారతదేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటు కులాలు మతాల కోసం నేను అంటలేదు, కానీ
పేరులో రెడ్డి అని పెట్టుకున్నప్పుడు వైబ్రేషన్ ఎంత అవుతుందంటే దాదాపు 1510 అవుతుందన్నమాట. సో అందుకోసం రేవంత్ రెడ్డి అనే వైబ్రేషన్ రాగానే మీకు ఎంత వచ్చిందంటే 3221 వచ్చేసింది. ఈ రెండు ప్లస్ చేయగానే ఇదిగో 3221 వచ్చేసింది. సో టోటల్గా సో ఆ విధంగా ఆ వైబ్రేషన్ 2000 పైన దాటింది, సెలబ్రేషన్ అయింది. తర్వాత అనుమాల ఇది ఏ అనే దానికి 1 డిగ్రీ, ఇవి అన్ని డిగ్రీలు. సో 50 డిగ్రీలు, యు అనే దానికి 60 డిగ్రీలు, ఎం అనే దానికి 40 డిగ్రీస్, యు అనే దానికి మళ్ళీ 60 డిగ్రీస్, ఎల్ అనే దానికి 30 డిగ్రీలు, ఏ అనే దానికి 1 డిగ్రీ. సో ఇది మొత్తం కుడితే 242 వచ్చింది. టోటల్గా మనకు అనుమాల రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ క్లారిఫై చేస్తే 3463 వచ్చింది టోటల్గా. సో మొత్తం కూడితే మొత్తం ఇదంతా కూడా వైబ్రేషన్ 3000 దాటింది. 2000 దాటితేనే సెలబ్రేషన్ అవుతుంది. సో ఇది అందుకోసమే ఒక సామాన్యుడేం కాదు, ఆల్రెడీ జైపాల్ రెడ్డి వాళ్ళ బంధు, ఆయనకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయితే మొదటి నుంచే యంగ్ ఏజ్ నుంచే పొలిటికల్లోకి అరంగేట్రం చేసినారు 2006లోనే అట్లా. సో అట్ల నుంచి ఆయన క్రమక్రమంగా అయితే చాలామంది అంటారు ఏంటంటే, అరే ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది కానీ ఎప్పుడు కూడా మినిస్టర్ చేయలే, మంత్రి పదవి ఏం లేదు, సడన్గా ఎట్లా వచ్చిండ్రా అంటే ఎట్లా వస్తారు? ఇది టాకింగ్ పవర్. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సీఎంలు పిఎంలు అయిన వ్యక్తులలో వాళ్ళ వాక్శుద్ధి, టాకింగ్ పవర్ ఉంటుంది. సో అందుకోసం ఎలా దూసుకెచ్చాడు చూద్దాం. రాబోయే 5 సంవత్సరాల్లో మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంటుందో, ఎట్లా ముందు తరాలకి ఒక యూత్ యంగ్ 54 సంవత్సరాలే ఉంటాడు. 54 సంవత్సరాలకే సీఎం పదవి రేసులోకి వచ్చేసినాడంటే, అధిష్ఠానించినాడంటే వెరీ వెరీ కంగ్రాచులేషన్స్. 1969 డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న రహస్యాన్ని నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా నేను ఏదైతే ఎలక్షన్లో రిజల్ట్స్ వచ్చేసినాయో వెంటనే ప్రకటించగా నేను నిన్ననే లైవ్ చేశా. 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తానంటే వద్దు 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే చాలా ప్రమాదం అవుతుంది. 4, 13, 22, 31 మంచిది కాదు. తర్వాత 8, 17, 26 మంచిది కాదని ముందే లైవ్ చేసేసిన తర్వాత మరి ఆ వీడియో 3000, 4000 మంది చూశారు కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు చూసి ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక 6వ తారీఖుకి మరి పోస్ట్పోన్ చేసుకున్నారు. చక్కగా ధన్యవాదాలు. మా యొక్క సమాచారం తెలుసుకోగానే మీరు స్పందించి 6వ తారీఖు, ఎందుకంటే తెలంగాణలో మరి కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, మరి కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, ఈ పార్టీయే తెలంగాణ కాదు కదా, ఈ తెలంగాణలో 4 కోట్ల ప్రజలు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తుని ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. 6వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసినందుకు ఆల్ ద బెస్ట్. ఇక తెలంగాణలో ఇంకా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్.